నీవు మృత్యుంజయుడివై తిరిగి లేచిన ఈ శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త మానవ పాప క్షమాపణకై సెలవులో మీ ప్రాణము బలిగా అర్పించి ఆయన 3వ దినమున సజీవుడై తిరిగి లేచి మానవాళికి మీరు కల్పించిన ఈ పునరుద్ధాన నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడిగా ఉండి వినబోచున్న ఈ వర్తమానంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మీ ప్రాతకాల సమయంలో మరి దేవునితో కూడా 10 నిమిషాలు గడిపేదానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా దేవుని స్తోత్రాలు. ఈ ఫ్యాన్ కొంచెం సౌండ్ తగ్గి స్పీడ్ తగ్గించాలి. ఇదిగా యేసుక్రీస్తు ప్రభు మరి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి విషయాన్ని మనం 4 సువార్తల్లో కూడా చూస్తాం. 4 సువార్తల్లో మాత్రమే కాకుండా పత్రికల్లోనూ, ప్రకటన గ్రంథంలోనూ, అపోస్తుల కార్యంలో కూడా ప్రభు యొక్క పునరుద్ధానం గురించి అనేకమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. సరే, ఈరోజు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం: విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆయన చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా. మరి విశ్రాంతి దినము అంటే సబ్బాత్. యూదుల ప్రకారం విశ్రాంతి దినము శనివారం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన ఆదివారం రోజు తిరిగి లేచాడో ఈ సబ్బాతు కాస్త ప్రభు దినముగా మార్చబడింది. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఆదివారం రోజు తిరిగి లేచాడు అన్న రుజువు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చునే. మరి తెల్లవారుచుండగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే యోహాను సువార్తలో ఏమనుంటుందంటే ఇంకా చీకటిగా ఉండగా అని యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనంలో మనకు కనబడుతుంది. అంటే ఇంకా చీకటిగా ఉన్నటువంటి సమయంలోనే మరి ఈ స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే స్త్రీలు వచ్చినటువంటి సమయం అక్కడ రాశారు, కానీ ప్రభు ఎప్పుడు తిరిగి లేచాడో లేక ఆ సమాధిలో నుండి బయటకు వచ్చాడో అనేది రాయలేదు. స్త్రీలు వచ్చినటువంటి సమయం తెల్లవారుజామున వాళ్ళు వచ్చినట్టుగా లేక చాలా చీకటిగా ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళు వచ్చినట్టుగా బైబిల్లో పేర్కొనబడింది, కానీ ప్రభు ఎప్పుడు లేచాడు అనేటువంటిది మాత్రం అక్కడ చెప్పబడలేదు. ప్రభు మరి తెల్లవారుజామున లేచాడా, మధ్యరాత్రి దాంట్లో నుంచి బయటకు వచ్చేసాడు అనేటువంటిది మనకు బైబిల్లో చెప్పబడలేదు క్లియర్గా. అయితే వై దే కేమ్ టు ద టోమ్, ఆ స్త్రీలు ఎందుకు సమాధి దగ్గరికి వచ్చారు, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
వాడు ఎందుకు సమాధి దగ్గరికి వచ్చాడు అని అంటే పునరుద్ధానుడైన ప్రభువుని చూడాలి అనే ఉద్దేశంతో వారు సమాధి దగ్గరికి రాలేదు. వారు వచ్చినటువంటి ఉద్దేశం వేరు. ఎంతమంది స్త్రీలు ఇక్కడ వచ్చారు అని అంటే 2 స్త్రీల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వారు? మగ్దలేనే మరియా, వేరొక మరియా. వేరొక మరియా అంటే మరి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియా. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఇంకొక స్త్రీ కూడా మనకు కనబడుతుంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 11వ వచనం చదవండి. అమ్మాది కదా, 16వ అధ్యాయం మొదటి వచనం. మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియ. యాకోబు తల్లి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి. సలోమేయు వచ్చి. చాలా ఇక్కడ 3 గురించి మనం చూస్తూ ఉన్నాం. అక్కడేమో మత్తయి సువార్తలో 2 గురించి రాశారు, మార్కు మాత్రం 3 గురించి రాస్తా ఉన్నాడు. ఒక ఆమె మగ్దలేని మరియ, రెండవ ఆమె యాకోబు తల్లి అయినటువంటి మరియ, మూడవ ఆమె సలోమి. ఈ 3 స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు వారు సమాధి దగ్గరికి వచ్చారు అంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూడాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ వారు సుగంధ ద్రవ్యాలు ప్రభు యొక్క శరీరానికి పుయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఒక మిస్టోరియస్ ఈవెంట్ చోటు చేసుకుంది. దాని గురించి మనం ఎక్కువ అంత బైబిల్లో చదవం, కానీ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం చదువుతాం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. చూడండి, ఇక్కడ ఎప్పుడు ఈ సంగతి జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు జరిగింది. నిద్రించినటువంటి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడి. ఆయన లేచిన తరువాత ఇది ఒక మిస్టోరియస్ థింగ్ అన్నమాట. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా చెప్పుకోవట్లేదు, కానీ ఇది ఒకటి జరిగింది. చనిపోయినటువంటి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచి ఆ పట్టణంలో, ఏ పట్టణంలో? యెరూషలేము పట్టణంలో మాత్రమే కనబడ్డారు. ఇది జరిగిందనమాట. ఇది మనకి అక్షరానుసారంగా కనబడదు, కానీ ఇట్ ఈస్ అన్సీన్ ఈవెంట్. ఇది కనబడినటువంటి ఒక సంఘటన. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళక ముందే ఆయన ఎప్పుడో బయటకు వచ్చేసాడు. ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, మనం ఈ కరుణామయుడు కానీ ఇంకేదైనా సినిమా యేసు ప్రభు సంబంధించిన సినిమా చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్టోన్, ఆ రాయిని అలాగే ఓపెన్ అయిన తర్వాత ఆ లోపం నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. రాయి ఓపెన్ అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు లోపం నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. ప్రియులారా, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఆ రాయి రాయి తెరవక ముందే ఆయన బయటకు వచ్చేసాడు. ప్రియులారా, ఎలా రాగలిగాడు అంటే ఆయన కలిగి ఉన్నటువంటి శరీరం ఇప్పుడు పునరుద్ధాన శరీరం, మామూలు బాడీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లాజరు గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభువు లాజరును తిరిగి లేపేటువంటి సమయంలో ఏమన్నాడు? మీరు ఆ రాయిని తీయండి అన్నాడు.
ఆ రాయిని తీయకుండా లాజరు యొక్క శరీరం బయటికి రాలేదు. ఎందుకు అంటే లాజరుకి పునరుద్ధాన శరీరం అనేటువంటిది లేదు. కాబట్టి లాజరు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా రాయి తీయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు బయటికి రావాలి అంటే రాయి తీయాల్సిన పని లేదు. వై? బికాస్ హీ హ్యాస్ నౌ ద రెసరెక్టెడ్ బాడీ. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు పునరుద్ధాన శరీరాన్ని కలిగి ఉన్నాడు. రాయి తీయకపోయినా లోపల నుంచి బయటికి రాగలడు. తలుపులు వేసుకుంటే ఆయన బయట నుంచి లోపలికి రాగలడు, లోపల నుంచి బయటికి వెళ్ళగలడు. అటువంటి పునరుద్ధాన శరీరాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. పిల్లలు, మరి రాయి తెరవాల్సినటువంటి పని దేనికి అని అంటే, రాయి తీసింది దేనికి అని అంటే ఆయన బయటకు వచ్చేదానికి కాదు, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళ లోపలికి వెళ్ళి ఆయన పునరుద్ధానుడు అన్న సత్యాన్ని తెలుసుకునేదానికి పిల్లలు. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి ఏ టైంలో ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడో ఎవరికి తెలియదు. బైబిల్లో అది చెప్పబడలేదు. వీళ్ళు వెళ్ళినటువంటి సమయం రాశారు, కానీ ఆయన బయటకు వచ్చినటువంటి సమయము తెలియదు పిల్లలు. సరే, వెళ్ళలేదు. 2వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. పరలోకము నుండి దేవదూత వచ్చాడు పిల్లలు. పరలోకము నుండి దేవదూత వచ్చి రాయిని పొర్లించాడు. వాస్తవానికి ఆ రాయి అనేటువంటిది ఎలాంటిది అంటే ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ స్టోన్. అది దాన్ని ఎవరు కూడా పొర్లించేదానికి వీలు లేదు. ఎందుకంటే అది సీల్ వేయబడింది, అది ముద్ర వేయబడింది. రోమా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఏం చేశారు అంటే ఆ రాయికి ముద్ర వేసి సైనికుల్ని అక్కడ పెట్టడం జరిగింది. ప్రియులారా, చాలా పకడ్బందీగా దాన్ని కాపలా కాస్తా ఉన్నారు. చూడండి ఒకసారి 27వ అధ్యాయము 65, 66 వచనాలు చదువుదాం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసి, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని, అంటే కావలి వారితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి, ఆ ముద్ర ఇంకెవరు తీసేదానికి లేదు. అది ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఆ రాతికి ముద్ర వేశారు ప్రియ. అయితే పరలోకము యొక్క అధికారము క్రింద భూలోకము యొక్క అధికారము పనికిరాదు. దేవుణ్ణి ప్రశ్నించగలిగినటువంటి శక్తి ఏ మనుషునికి లేదు. యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? నీవు ఏమి చేయుచున్నావని ఆయనను అడుగదగిన వాడు ఎవడు? ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడు ఎవడు? ఇంకా అడ్డగింపగలవాడు ఎవడు? నెక్స్ట్, నీవేమి చేయుచున్నావని ఆయనను అడగదగిన వాడు ఎవడు? ప్రియులారా, నో వన్ కెన్ క్వశ్చన్ గాడ్. ఎవరు కూడా దేవుణ్ణి ప్రశ్నించడానికి లేదు. ఆయన కార్యము చేయక తిప్పగలవారు ఎవరు?
ఇప్పుడు పరలోకం నుండి దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించాడు. ఇంకెవరికి ఎవరిని అడిగేదానికి లేదు ప్రియులారా. అంటే దేవుడు కార్యం చేసినప్పుడు ఆయన్ని ప్రశ్నించగలిగినటువంటి శక్తి, ఆయన్ని అడ్డుకోగలిగినటువంటి శక్తి, ఆయన్ని ఆపగలిగినటువంటి శక్తి ఈ భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ ఎక్కడ కూడా ఎవ్వరికి లేనే. పరలోకం నుండి దేవదూత వచ్చాడు, పరలోకం నుండి ప్రభుదూత వచ్చి ఆ రాయిని పొర్లించాడు. అప్పుడు యెరూషలేము ఎలా ఉంది అంటే చాలా కలవరంతో నింపబడి ఉంది. యేసుక్రీస్తుని సిలువ వేశారు, సమాధి చేశారు, మరి 3వ రోజు తిరిగి లేస్తాడని చెప్పి శిష్యుల కంటే ముందు ఈ ప్రధాన యాజకులకి, ప్రజల పెద్దలకి, పరిసరులకి, శాస్త్రులకి వీళ్ళ హృదయాల్లో భయంకరమైనటువంటి కలవరం ఉంది ప్రియులారా. అందుకే వాళ్ళు వెళ్ళి పిలాతు దగ్గర, గవర్నర్ పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ రాయికి ముద్ర వేయడం అనేది జరిగింది. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం చూడండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువను. చూడండి, దేవునికి విరోధమైన జ్ఞానమైన వివేచనైన ఆలోచనైన నిలువదు. వీళ్ళు రకరకాల ఆలోచనలు చేసుకుంటా ఉన్నారు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా లేదు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది దేవుని కార్యానికి అడ్డుపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మరణం విషయంలో, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం విషయంలో ఎంతోమంది మరి మనుషులు నమ్మకుండా ఆటంకపరిచేటువంటి వారు ఉన్నారు పిల్లలు. కానీ దేవునికి విరోధకరమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు, ఏ జ్ఞానమైనా కూడా పనికిరాదు. మరి పరలోకము నుండి దేవదూత వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఇక్కడ దేవదూత యొక్క ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం, స్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. దూత ఎలా ఉన్నాడట? ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమవంత తెల్లగా. బైబిల్ మనం గమనించినప్పుడు ఆయా సందర్భాల్లో దేవదూతలు మనుషులకు కనిపించారు. వాస్తవానికి దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్, దే ఆర్ నాట్ సీన్ టు ద పీపుల్. వాస్తవానికి వాళ్ళు ఆత్మస్వరూపుల ప్రియులారా, వాళ్ళు మనుషులకు కనబడరు. కానీ ఆయా సందర్భాల్లో మరి దేవదూతలు మనుషులకు కనబడ్డారు. దేవుడు అలాగున అనుమతించాడు. దేవదూత ఎలాగున్నాడు, దేవదూత ఎటువంటి వస్త్రాన్ని ధరించాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక దూతను గురించి రాశారు, ఇదిగో ప్రభుదూత అని రాశారు. అయితే లూకాసు వార్తలో 2 దూతలు ఉన్నట్టుగా మనము చూస్తాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. 22:4 24:4 చదవండి. అదే ఇద్దరు మనుషులు వారి వద్ద నిలువబడిది. చూడండి పిల్లలు, ఇక్కడ 2 మనుషులు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు దేవదూతలే, కానీ ఇక్కడ మనుష్య రూపంలో కనబడుతూ ఉన్నారు. అక్కడేమో దేవుని యొక్క దూత స్వరూపం మెరుపులాగా ఉంది, ఇక్కడ మనుషుల్లాగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. మనుషుల్లాగా కనబడుతూ వారితో మాట్లాడుతూ ఉన్నారు. సరే, 4వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:4. కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండి. ఇక్కడ కావలి వారిని గురించి చూస్తున్నాం ప్రియాలు.
వాస్తవానికి దేవదూతల్ని ఎవరు చూశారు ఇక్కడ అంటే ఆ సైనికులు చూస్తూ ఉన్నారు. సైనికులు చూస్తూ ఉన్నారు. సైనికులతో దేవదూత ఏమీ మాట్లాడట్లేదు. ఎందుకు అంటే దే ఆర్ నాట్ బిలీవర్స్. వాళ్ళు విశ్వాసులు కాదు పిల్లలు. వాళ్ళు కేవలం అక్కడ కావలి కాచేటువంటి సైనికులుగా ఉన్నారు. రోమన్ సోల్జర్స్ వాళ్ళు. దేవదూతలు వాళ్ళతో ఏమీ మాట్లాడట్లేదు. కాబట్టి ఆ దేవదూతను చూసినప్పుడు రోమన్ సోల్జర్స్ ఏమైపోయారంటే భయపడిపోయి చచ్చిన వారి వలె పడివి. అసలు వాస్తవంగా రోమన్ సోల్జర్స్ ఎలా ఉంటారంటే చాలా టీవీగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. రోమా సైనిక దళము చాలా పవర్ఫుల్ అన్నమాట. అయితే దేవదూతను చూసినప్పుడు వాళ్ళు చచ్చిపోయినటువంటి వాళ్ళలాగా పడిపోయారు పిల్లలు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే లోకం ఎంత భయంకరంగా, లోకం ఎంత బలం కలిగినటువంటిదిగా కనబడినప్పటికీ దేవుని ఎదుట బలహీనమైనదే. దేవదూత వారితో మాట్లాడటం లేదు. వై? బికాస్ దే ఆర్ నాట్ బిలీవర్స్. ఎందుకు అంటే వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళకి ప్రభు యొక్క పునరుద్ధానం అర్థం కాదు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ప్రభువుని విశ్వసించట్లేదు ప్రియులారా. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము కొన్ని నిమిషాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరచెను. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూడండి పిల్లలు, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏదైతే సిద్ధం చేశాడో అది కంటికి కనబడేటువంటిది కాదు, చెవికి వినబడేటువంటిది కాదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని కూర్చున్నటువంటి మర్మములు లోకానికి అర్థం కావు ప్రియులారా. అయితే కింద వచ్చిన మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ డిఫరెన్స్ మనం ఇక్కడ గమనించాలి. దేవదూతలు మరి సైనికులకు కనిపించారు కానీ సైనికులతో ఏమీ మాట్లాడలేదు. సైనికులు చచ్చిన వారి వలె పడిపోయారు. అంటే దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లోకానికి దేవుడు అర్థం కాడు పిల్లల. లోకానికి దేవుడు అర్థం కాడు. ఎవరైతే ప్రభు విషయంలో ఆలోచన కలిగి ఉంటారో, ఆశను కలిగి ఉంటారో, ఆయన కోసం ఎదురు చూసేటువంటి వారిగా ఉంటారో వారికి God will reveal himself to the people who has a desire for him. ఆయన పట్ల ఆశ కలిగినటువంటి ప్రజలకు దేవుడు తను తాను బయలుపరచు. వాళ్ళు కావలి వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారు. నెక్స్ట్, ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. చాలా దేవదూత స్త్రీలతో మాట్లాడుతా ఉన్నాడు.
దేవదూత స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెబుతున్నామంటే దూత ఆ స్త్రీలను చూచి ఆ స్త్రీలను వై దే కేమ్ టు ద టోమ్. అసలు ఆ స్త్రీలు ఎందుకు సమాధి దగ్గరికి వచ్చారు? నేను ఇందాక మీకు చెప్పాను, వారు పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభువును చూడాలి అనేటువంటి ఉద్దేశంతో రాలేదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆయన శరీరానికి పోయాలి అనే ఉద్దేశంతో వచ్చారు. ఈ స్త్రీల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు ఆ సుగంధ ద్రవ్యాలు వాళ్ళు ఎప్పుడు సిద్ధపరిచారు అనేటువంటిది కూడా ముఖ్యం. ప్రియులారా, చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 55వ వచనం 56వ వచనం చదువుకుందాం. అప్పుడు గలీలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళింది. సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉన్నది. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? శనివారం. ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం మధ్యాహ్నానికి చనిపోతే వాళ్ళు అప్పుడే కొన్నారు, కానీ ఆ రోజు పూసేదానికి వీలు పడలేదు. ఇంకా పక్క రోజు ఏమొచ్చేసిందంటే విశ్రాంతి దినం వచ్చేసింది. యూదులకి సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు దినం అన్నమాట. 6 గంటల నుంచి ప్రారంభం అవుతుంది దినం. మనకి మధ్యరాత్రి 12 గంటల నుంచి దినం ప్రారంభం అయితే యూదులకు మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి దినం అనేటువంటిది ప్రారంభం. కాబట్టి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారు, కానీ ప్రభు యొక్క శరీరానికి పూయలేకపోయారు. ఎందుకంటే అప్పటికి టైం అయిపోయింది. పక్క రోజు వచ్చేసి విశ్రాంతి దినం పనిచేసేదానికి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. 24:1 ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని. ఎప్పుడు సిద్ధపరిచారు? విశ్రాంతి దినానికి ముందే వాటిని సిద్ధపరిచారు. విశ్రాంతి దినం మధ్యలో అడ్డం వచ్చేసింది. కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ అనాయింటింగ్ జీసస్ బాడీ. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ విశ్రాంతి దినం అయిపోద్దా, వెంటనే మనం ఆదివారం ప్రభు సమాధి దగ్గరికి వెళ్దాము అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇవన్నీ మనం కొంచెం డెప్త్గా ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతాయి. ఎప్పుడెప్పుడు విశ్రాంతి దినం అయిపోద్దా. అందుకే వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా చీకటిగా ఉంది, ఇట్లాగా తెల్లవారిపోలేదు అప్పటికి. అది మనము ఇంకో సువార్తలో చూస్తాం, యోహాను సువార్తలో చూస్తాం. చీకటిగా ఉన్నటువంటి సమయంలోనే స్త్రీలు సమాధి దగ్గరికి చేరుకున్నారు. ఎందుకు అంటే ఎప్పుడెప్పుడు మనం సమాధి దగ్గరికి వెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరానికి వాటిని పూర్దాము అనేటువంటి తలంపును వారు కలిగి ఉన్నారు. పిల్లలు అంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యం. 130వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 130వ కీర్తన. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. చూడండి ఈ మాటలు ఎలా ఉన్నాయో. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది.
కావలి వారు అంటే వాచ్మెన్స్ అన్నమాట. నైట్ డ్యూటీ చేస్తారు కదా వాచ్మెన్స్. ఈ నైట్ డ్యూటీ చేసేటువంటి వాచ్మెన్ ఎలా ఉంటారంటే ఎప్పుడెప్పుడు ఉదయం అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అట్లాగా ఆలోచిస్తూ ఉంటారు ప్రియులారా. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, దానికంటే ఎక్కువగా ఎప్పుడెప్పుడు ప్రభువును కలుసుకుందాం, ఎప్పుడెప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దాం, నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. అటువంటి తీవ్ర వాంఛ దేవుని పట్ల వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని పట్ల అటువంటి ఆశను, ఆలోచనలను వారు కలిగి ఉన్నారు ప్రియులారా. దేవుని గురించినటువంటి ఆ ఆకలి దప్పులు మనకు కావాలి. 42వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూడండి. 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. ఎటువంటి మాటలు అవి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణమనుచున్నది. ఆకలి దప్పులు పిల్లలు, ఆకలి దప్పులు, దేవుని కొరకు ఆకలి దప్పులు. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, ఆయన సన్నిధిని కనపడదు. అటువంటి ఆకలి, అటువంటి తృష్ణ, అటువంటి దాహము ఎవరైతే ప్రభు పట్ల అటువంటిది కలిగి ఉంటారో వారు ప్రభువుకు చాలా సమీపంగా ఉంటారు. మగ్దలేనే మరియకు అటువంటి దాహం అనేది ఉంది. నిజంగా మగ్దలేనే మరియను గురించి మనం ఆలోచన చేస్తే, మగ్దలేనే మరియ ప్రభు దగ్గరికి రాకముందు 7 దయ్యాల చేత బంధించబడి బాధించబడతాము. మరి ఎన్ని సంవత్సరాలు ఆమె ఆ బాధ అనుభవించిందో మనకు తెలియదు. ఈ 7 దయ్యాలు ఎప్పుడైతే ప్రభు వెళ్ళగొట్టాడో అప్పటి నుండి ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి ప్రభువును అంటిపెట్టుకొని జీవిస్తూ వచ్చింది. ప్రభువుకు పరిచయం చేస్తూ వచ్చింది. ప్రభువును ఆమె ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రియులారా. అసలు ఆమె గురించి బైబిల్లో మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు కనబడ్డాడు అని చూడండి ఒకసారి. మార్కు సువార్త ఇక్కడ స్త్రీలో మనం చూస్తున్నాము, కానీ అది ప్రత్యేకంగా రాశారు మార్కు సువార్తలో 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడిన. మొదట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మగ్దలేనే మరియకు మొదట కనబడను అంటే he has given the first priority to ఆమెకు మొదటి ప్రాధాన్యత. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడను. ఇక్కడ మనం మత్తయి సువార్తలో స్త్రీలు చూస్తూ ఉన్నాం. మరియను గురించి, మగ్దలేనే మరియను గురించి, సొలొమోను గురించి ఇట్లాగా. కానీ వాస్తవానికి మార్కు మగ్దలేనే మరియకు యేసుక్రీస్తు ప్రభు మొదటిగా కనబడ్డాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మన జీవితంలో కార్యం చేసిన తర్వాత ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆమె అలాగే జీవిస్తూ వచ్చింది. దేవుని విషయమై ఆమెకు అటువంటి ఆకలి దప్పులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ప్రభువుని చూద్దాము అనేటువంటి ఆలోచన. ఇన్ కోర్స్ ఆఫ్ టైం
కొన్నిసార్లు కొద్దిమంది ఏం చేస్తారు అంటే, దేవుడు వారి జీవితంలో ఏదైనా మేలు చేశాడు అనుకోండి, అప్పుడే ప్రభువుని వెంబడిస్తారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మానేస్తారు. కొన్నిసార్లు ప్రభు కార్యం చేయలేదు అనుకోండి, అందరితో ఆగిపోతారు. కానీ మగ్ధలేని మరి అట్లా కాదు. 7 దెయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత నుండి ఆమె ప్రభువును వెనుకకు తీయక వెంబడించింది. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూడగలిగింది. పిల్లల మన జీవితంలో దేవుణ్ణి మనం వెంబడించే కొద్దీ దేవుని కార్యాలను అనుభవించేటువంటి వారంగా ఉంటాం. దేవుని పట్ల ఎటువంటి ఆసక్తి మనం కలిగి ఉంటామో ఆ ఆసక్తిని బట్టి దేవుడు మనకు అర్థమవుతూ ఉంటాడు. వీళ్ళు ఎందుకు ఆ సమాధి దగ్గరికి వచ్చారు అంటే, ఆ అత్తరు లేక సుగంధ ద్రవ్యాలను తీసుకొని ప్రభు యొక్క శరీరానికి పూయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. వాస్తవానికి అవి ఎంతో ఖరీదైనటువంటి ధూప ద్రవ్యములు ప్రియాలి. అవి ఎంతో ఖరీదైనటువంటి తైలము. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఈ మరియ వేరు. ఈ మరియ ఎవరు అంటే మగ్ధలేని మరియ కాదు, కానీ ఈమె లాజరు యొక్క సహోదరి అయిన మరియ. లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరియ. యేసు ప్రభు అప్పటికి బ్రతికే ఉన్నారు. ఇక ఆయన మరణించిపోయేటువంటి సమయంలో ఈ మరియ అచ్చ జటమాంసి అత్తరు తీసుకొని సేవనాన్ని తీసుకొని, చాలా ఖరీదైనటువంటిది అది, ప్రభు యొక్క పాదములకు వాటిని పూసినట్టుగా మనం చూస్తాం. ప్రభు దాన్ని ఎంతో ప్రశంసించాడు. ఆ సంఘటనను బట్టి ఆ మరియను ఎంతో ప్రశంసించాడు ప్రియులారా. దాని గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వ వచనంలో చదువుదాం. సేమ్ అదే పోర్షన్ అన్నమాట. ఇక్కడ మత్తయి సువార్త 26:12. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. ఆయన చనిపోకముందు ఏమి చేస్తే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు చేయాలని ఇచ్చారు. నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేస్తున్నాను. కనుక స్త్రీలు మరి ప్రభువుని ఎంతగానో ప్రేమించారు, ప్రభువుని ఎంతగానో గౌరవించారు. ప్రభు పట్ల వారు ఎంతో అఫెక్షన్ అనేటువంటిది కలిగి ఉన్నారు. ఇంకొక స్త్రీ గురించి కూడా మనం చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం పిల్లలు. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఏం చేసింది? లూకా సువార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయము 30 చదవండి. 38వ వచనం చదవండి. పైన నుంచి చదవండి. 30 అదే కదా, అక్కడ చాలా. ఈ స్త్రీ వేరు. మళ్ళీ మనం ఇందాక చదివినటువంటి ఆ యోహాను సువార్తలో ఉన్నటువంటి స్త్రీ పేరు మరియ. ఈ స్త్రీ పేరు ఏందో మనకు చెప్పలేదు, కానీ బైబిల్లో ఈ స్త్రీని పాపాత్మురాలు స్త్రీ అన్నట్టుగా అంటారు. ప్రియ, ఎందుకు క్షమించబడిన స్త్రీ అనొచ్చు కదా. ప్రభు ఆ పాపములను క్షమించాడు. ప్రియ, ప్రభు ఆమె గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను.
దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంతగా అర్థం అవుతాడు. దేవుని సన్నిధికి ఎంతగా మనం సమీపంగా ఉంటే అంతగా దేవుడు మనకు అర్థం అవుతాడు. పిల్లలు తను వెతికేటువంటి వారికి దేవుడు కనబడేటువంటి వాడు. ప్రభువుతో మనం మాట్లాడితే ప్రభు మనతో మాట్లాడతాడు. మనం దేవునితో కలిగి ఉండేటువంటి అన్యోన్య సంబంధాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి దేవుని కార్యాలను మనం అనుభవించేటువంటి వారిగా ఉంటాం. సరే, వీళ్ళు ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు అని అంటే ఆయన యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలను పూయాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. వెళితే దేవదూత ఏమంటున్నాడు? ఆయన ఇక్కడ లేడు. చాలు. ఇక్కడ మొత్తం ఈ విధంగా రాశాడు, కానీ లూకా కొంచెం డిఫరెంట్గా రాశాడు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. మీరు సజీవుడైన వాణిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. ఆయన ఎప్పుడో సజీవుడు అయిపోయాడు, కానీ మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? ఆయన్ని మృతుల్లో వెతుకుతా ఉన్నారు. ఆయన ఎప్పుడో లేచి ఇక్కడి నుంచి లేచేసాడు. ఆయన లేచి ఉన్నాడు. వై ఆర్ యూ సీకింగ్ హిమ్ ఇన్ డెత్? మీరు మృతుల్లో ఎందుకు ఆయన వెతుకుతా ఉన్నారు అని దేవదూత మాట్లాడుతున్నారు. సరే, మళ్ళీ మత్తయి సువార్త కొద్దాం. 28వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. దేవదూతలు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ప్రభువు తాను తిరిగి లేస్తాను అని పలుమార్లు లేవకముందే చెప్పాడు. ఈ దేవాలయం పడగొట్టుడు 3 రోజుల్లో దీన్ని తిరిగి లేస్తాడు. శిష్యులు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, మనిషి కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగింపబోతున్నాడు, వారు ఆయన సిలువ వేసి చంపారు, 3వ దినం ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా జరిగి తీరుతుంది. ఆయన వస్తానని చెప్పాడు, తిరిగి మళ్ళీ వస్తాడు. జడ్జిమెంట్ని గురించి చెప్పాడు, తీర్పుని గురించి, అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ప్రభువు ఒక మాట చెప్పాడు బైబిల్లో. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవండి. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించుకో. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రము గతింపోవు. ముద్ర వేసినట్టు ప్రియులారా, దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అవును అంటే అవును, కాదంటే కాదు, అంతే. తాను చెప్పినట్టే అంటే అది ఒక ఎంఫసైజింగ్ వర్డ్ అన్నమాట. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. తర్వాత కూడా కనిపిస్తుంది మళ్ళీ ఇది. ఇంకా 7వ వచనంలో ఏమని చూస్తున్నాం అంటే లాస్ట్లో చూడండి, ఇదిగో మీతో అసలు ఎందుకు అలా చెప్పాలా? ఇదిగో మీతో చెప్పి తిని అని దేవదూత వారితో అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఆయన చూతురు అంత సరిపోద్ది. ఇదిగో మీతో చెప్పిస్తున్నా నేను, ఇదిగో మీతో చెప్పిస్తున్నా నేను అని అంటే దాంట్లో అర్థం ఏంటి అంటే ఐ ఫినిష్ మై రోల్, నేను మీకు చెప్పేశాను.
దేవదూతలు వారికి అప్పగింపబడినటువంటి పనిని ఖచ్చితంగా వాడు నెరవేరుస్తారు, నెరవేర్చి ముగించేస్తారు. మీతో చెప్పితిని అంటే ఐ ఫినిష్ మై రోల్, మై పార్ట్ ఈస్ ఓవర్, నా పని అయిపోయింది, నేను చెప్పాల్సింది మీకు చెప్పేశాను. అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, మళ్ళీ ఒకసారి 7వ వచనం చదవండి. త్వరగా వెళ్ళి, ఇంకొకసారి 6 నుంచి చదవండమ్మా. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూచి. చాలు, ప్రభు పండుకొని ఉన్న స్థలాన్ని చూడ రండి అంటున్నాడు. ఈజ్ ఇన్వైటింగ్ ఇన్ ద టోమ్. వారిని అక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాడు, లోపలికి రండి, మీరు వచ్చి ప్రభు పడుకున్న స్థలాన్ని చూడండి. ఇదిగో మీతో చెప్పి ఉన్నాను. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, బయట నుంచి బయట పంపిలా వాళ్ళని. ఆయన ఎప్పుడో లేచేసాడు, మీరు వెళ్ళి చెప్పండి అనడం లేదు. మీరు లోపలికి వెళ్ళి ప్రభు పండుకొని ఉన్న స్థలాన్ని చూడండి. దేవుడు తను కూర్చున్నటువంటి విషయంలో ఎక్కడ మసకలు పెట్టలేదు. అంటే కనిపించినట్టుగా లేదు, చాలా స్పష్టత అనేటువంటిది ఇచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 13-12 వచనం ఒకసారి చదువుదాం. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుపడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుపడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచారు. దేవదూతలు చెప్తున్నారు ఇక్కడ కూడా, ఆ గొర్రెల కాపర్లతో వాడు వెళ్ళారు, ఎగ్జాక్ట్గా తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారు. ఎక్కడ కూడా ఆ మాటలు మిస్ కాలేదు పిల్లలు. దేవుని వాక్యం ఎలాంటిది అని అంటే, ఎక్కడ కూడా మనం మనం ఎర్రర్ చూపించలేము. ఎక్కడ కూడా ఎర్రర్స్ అనేటువంటి బైబిల్లో లేవు. అంటే ఆయన కూర్చున్నటువంటి రుజువులు ఖచ్చితము అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పునరుద్ధానం కూడా అలాంటిదే. ప్రభువు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మనుషులకు కనబడుతూ తాను సజీవుడు అన్న సత్యాన్ని రుజువు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. బోధించుచు అనేక ప్రమాణములను, ఆ ప్రమాణములన్న దగ్గర ఫుట్ నోట్స్ ఏమనుంది? రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా అనేక ప్రమాణములను, రుజువులను, ప్రూఫ్స్ ప్రియులారా. ఆయన పునరుద్ధానానికి రుజువులు వారికి చూపిస్తా వచ్చాడు. He is proven that he is alive. ఆయన పునరుద్ధానుడు అన్నటువంటి సత్యాన్ని రుజువు చేస్తూ వచ్చాడు. సరే, 8వ వచనం. వారు భయముతోను మహా ఆనందంతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి చాలు. ప్రియులారా, ఇక్కడ దేవదూత ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పాడంటే, 7వ వచనంలో, ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఈ దూతలు స్త్రీలతో మాట్లాడే సమయంలో ఈ గలీలయ అనేటువంటి పదాన్ని కూడా చాలా ఖచ్చితంగా మాట్లాడారు. దీంట్లో కొంచెం అట్లా మనకు కనబడుతుంది. కానీ లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇంకొంచెం క్లారిటీ చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయము చదవండి. అక్కడ 6వ వచనం.
ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు చాలు. గలిలయలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే తన మరణం గురించి పునరుద్ధానం గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, నన్ను మీరు గలిలయలో కలుసుకుంటాను అని కూడా చెప్పాడు. ఇప్పుడు పునరుద్ధారుడైనటువంటి ప్రభువు గలిలయకు వెళ్తా ఉన్నాడు ప్రియులారా. ఇది కూడా మనం బైబిల్లో చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం చదవండి. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను. చూడండి, మనం ఈ రెఫరెన్స్ అన్నింటినీ కూడా కలిపి చదువుకున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి స్పష్టత మనకు అర్థం అవుతుంది. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేది. ఏదైతే ప్రభువు మరణించక ముందు చెప్పాడో దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు అంటున్నారు, ఏమంటారు, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. చూడండి వాక్యం ఎంత సింక్ అయిందో. గలిలయలోనికి వెళ్తున్నాడు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు చదవండి 8వ వచనం. వారు భయముతోను ఆ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. స్త్రీలు ప్రియులు వాళ్ళ భావోద్రేకాల గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు భయముతోనూ మహా ఆనందంతో. ఎప్పుడైనా ఈ ఎక్స్ప్రెషన్ విన్నారా మీరు? భయం ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే భయం ఉండదు. కానీ వీళ్ళకి రెండు ఉన్నాయి. భయముతోనూ మామూలు ఆనందం కాదు, మహా ఆనందం. హౌ దే ఫెల్ట్ టూ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అసలు భయము ఆనందం ఒకేసారి ఎలా వస్తుంది? భయం ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే భయం ఉండదు. ఆనంద బాష్పాలు అనే పదం విన్నారు ఎప్పుడైనా? ఆనంద బాష్పాలు అంటే ఏంటి? కన్నీరు సహజంగా ఎప్పుడు వస్తుంది? దుఃఖంతో ఉన్నప్పుడు వస్తుంది, ఆనందంతో ఉన్నప్పుడు వస్తుందా? మరి ఆనంద బాష్పాలని ఎందుకంటారు అంటే చెప్పను శక్యము కానటువంటి ఆనందము కలిగినప్పుడు ఆ ఆనందంలో బాష్ప బిందువులు అనేటువంటివి రావుతాయి పిల్లలు. వీళ్ళు రెండు ఒకేసారి కలిగి ఉంటున్నారు. ఒక పక్క భయము, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు వెళ్ళిన ఉద్దేశం ఏంటి అంటే మనం వెళ్తాము, ఆయన శరీరం అక్కడ ఉంటుంది, ఆ శరీరానికి అక్కడ సుగంధ ద్రవ్యాలు మనం అప్లై చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. అక్కడికి వెళితే మొత్తం ఆ దృశ్యం అంతా తారుమారైపోయింది. వారు అనుకున్నటువంటి విధంగా లేదు, అసలు శరీరమే లేదు అక్కడ. ప్రభు పునరుద్ధాన్ని లేచేస్తున్నాడు. వాళ్ళు అసలు అనుకోలేదు. దే డింట్ ఎక్స్పెక్ట్ టు సీ ద ఏంజల్స్. దేవదూతలు చూస్తామని చెప్పి వాళ్ళు అసలు అనుకోలేదు. దేవదూతలు వాళ్ళకి కనబడ్డారు. ఇప్పుడు భయంతో మహా ఆనందంతో పరిగెత్తుతున్నారు పిల్లలు. ఎందుకు పరిగెత్తున్నారు? ఈ విషయాన్ని ఎప్పుడెప్పుడు మనం శిష్యులకు చెప్పాలి. మన రన్ ఫర్ జీసస్ అని పెట్టారు, క్రీస్తు వరకు పరుగు అని. స్త్రీలు ఆ సువర్తమానాన్ని లేక పునరుద్ధానం యొక్క వర్తమానాన్ని తీసుకొని పరిగెత్తుతా ఉన్నారు, ఎప్పుడెప్పుడు చెప్పాలి అనేసి. ఇది మనకి నేర్పించే పాఠం ఏంటంటే గాడ్ వాంట్స్ us to proclaim his resurrection to the people. మనం కూడా దేవుని యొక్క పునరుద్ధానమును ఇతరులకు ప్రకటించేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సమరయ స్త్రీ అదే చేసింది. మారు మనసు పొందింది, వెంటనే ఊర్లోకి వెళ్ళిపోయింది. వాలంటరీగా వెళ్ళి ప్రభువు చెప్పలా వెళ్ళమని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అనేక మందికి చెప్తా ఉంది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని
చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఊళ్ళో వాళ్ళు గుంపులు గుంపులుగా ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వారు మనసు పొందుతా ఉన్నారు, వారు మేలు పొందుతా ఉన్నారు. వీళ్ళరా ప్రజలను ప్రభువుని వద్దకు నడిపిస్తే వాళ్ళే దేవుణ్ణి తెలుసుకుంటారు, వాళ్ళు కూడా దేవుని విశ్వాసం ఉంచుతారు. మేము పునరుద్ధానుడైన ప్రభువును ప్రకటించుచున్నాము అని పౌలు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి ఆ పునరుద్ధానానికి మొట్టమొదటి సాక్షులు ఎవరు అంటే దేవదూతల తర్వాత స్త్రీలే. గాడ్ విల్ యూజ్ ఈవెన్ ఉమెన్ ఇన్ హిస్ మినిస్ట్రీ. స్త్రీలను కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు. పిల్లలు వాళ్ళు వెళ్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళకి కనబడ్డాడు. 9వ వచనం చదవండి. చాలు చూడండి పిల్లలు, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పింది. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా దే వర్షిప్. పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారు చూశారు, ఆయన పాదాలను పట్టుకున్నారు, ఆయన్ని ఆరాధించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు పిల్లలు. అంతకుముందు ఆయన మానవుడిగా కనబడుతున్నటువంటి వాడు. పునరుద్ధానుడు ఎప్పుడైతే ప్రభువు అయ్యాడో ఆయన దైవత్వం అనేటువంటిది లోకానికి తెలియపరచబడింది. అది మనకు రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ విషయం చదవక్కర్లేదు కానీ అక్కడ సార్ చివరిగా 10వ వచనం, భయపడకుడి, మీరు వెళ్ళి చాలా భయపడకుండి అంటున్నాను. మీరు వెళ్ళి నా సహోదరులు, ఇక్కడ సహోదరులు అనేటువంటి పదం రాశారు. అయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనంలో శిష్యులు అనేటువంటి పదం రాశారు. అంటే దానికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఇప్పుడు మనం లోతుగా చెప్పుకోవట్లేదు కానీ అక్కడ ఆ విధానంలో అంటే శిష్యుల గురించి మాట్లాడు. మీరు వెళ్ళి శిష్యులకు లేక సహోదరులకు ఈ విషయము చెప్పమని ప్రభు వారితో చెప్తా ఉన్నాడు పిల్లలు. కనుక యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి విషయాలను కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ మనకి 11 గంటలకి ఇంకొక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్లో మెయిన్ మెసేజ్ ఉంటుంది. అసలు పునరుద్ధానం అంటే ఏంటి, పునరుద్ధానం ఎవరికి, పునరుద్ధానం ఎందుకు అనేటువంటివి విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని వెతికేటువంటి వారికి మీరు దొరికేటువంటి దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణం మీ కొరకు ఆశపడినట్లు సహాయం చేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. 11 గంటలకు జరిగేటువంటి ఆరాధనను కూడా మీరు దీవించండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలోని ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.